కాబట్టి నెక్స్ట్ మంగళవారం కింద పెట్టుకున్నాం. సో వీళ్ళకు దీని ముందు దీని తర్వాత మనకు వేరియస్ రిలీజియస్ ప్రొసీజర్స్ ఉంటాయి, కానీ మనకు మెయిన్ మనకు సిరిమానోత్సవం అనేది మనకు మెయిన్. సో దీని బేసిస్ మీద మనం వెళ్తాం. సో అందరూ కూడా మై రిక్వెస్ట్ ఆల్ ది ఆఫీసర్స్ హు ఆర్ కన్సర్న్డ్ ఇన్ దీస్ టు మేక్ నోట్ ఆఫ్ దీస్ డే 27. ఓకే, 27th ముందు మనకు 3 days, 26, 27, 25, 26 మన ఉత్సవాలు, విజయనగర ఉత్సవాలు, 27 అమ్మవారు సిరిమానోత్సవం. ప్లీజ్ మేక్ నోట్ ఆఫ్ ఇట్ అండి. 25, 26 మనకి విజయనగర ఉత్సవాలు, 27వ తారీఖు సిరిమానోత్సవం. సో ఇది మనం ప్రతి సంవత్సరం చేస్తున్నాము. బట్ వీ నీడ్ టు బి వెరీ కాషియస్ ఆన్ దిస్, ఎందుకంటే వెరీ డెలికేట్ అండ్ సెన్సిటివిటీతో నడుస్తుంటుంది కాబట్టి వీ నీడ్ టు బి వెరీ కాషియస్. అందరం కూడా కలిసి పని చేస్తే తప్ప ఇది కాదు. ఓకే, సో ఉత్సవాలకు సంబంధించి ముహూర్తం రాట అనేది అక్టోబర్ 1st వేస్తాం సార్. అప్పటి నుంచి అమ్మవారి దీక్ష తీసుకునే వాళ్ళందరూ మండల దీక్ష అని 41 days దీక్ష తీసుకుంటారు. 26th October మండే తొలియండ ఉత్సవం ఉంటుంది సార్. లాస్ట్ టైం మనం బాగానే చేసామమ్మా, టైంకు చాలా ప్రాబ్లమ్ ఆగిపోతా వచ్చింది. పీపుల్ ఓవర్ పోస్టెడ్ రెవెన్యూ పీపుల్ దే రిపోర్ట్ ఇక్కడ ఆగింది అని రిపోర్ట్ చేస్తూ వచ్చారు. కొంచెం వెళ్ళి వాలంటీర్స్ని కూడా ఇన్వాల్వ్ చేయాలి. సిరిమాను విసుమాన్ రథాలను ఆర్ఎన్బి వారు ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇవ్వడము, విఐపీల దర్శనంకు వచ్చే సమయంలో సామాన్య భక్తులకు స్పీడ్ బ్రేకర్లు లాస్ట్ టైం కూడా తీసేసాము. ఇవి జాగ్రత్తగా చూసుకొని ముందే ఇన్స్పెక్ట్ చేసుకొని వారం ముందే ఆ చెట్టు తీసుకొచ్చే ముందే తీసేయండి. అరటిపళ్ళు ఒకటి ప్రోటోకాల్ ఆర్ఎన్బి సిరిమాను చెట్టు తెచ్చే మార్గంలో కార్యనిర్వహణాధికారి వారికి ముందుగా పరిశీలించి మలుపు మార్గాలను గుర్తించి సిరిమాన చెట్టు ఇబ్బందులు లేకుండా చెట్టు మనకు వీల్ బేరింగ్ పోయి మనం చెక్ చేసి ముందుగానే డ్రైవ్ పెట్టించారు సార్. డ్రైవ్ పెట్టి డిఎంహెచ్ఓ గారు అండ్ డిసిహెచ్ఎస్ గారు ఇప్పుడు ఓన్లీ సిరిమానికే ఇస్తాం సార్. మీరు అబ్జర్వ్ చేయమన్నారు. ఏర్పాటు చేయటం, పట్టణంలో కాలువలు శుభ్రం చేయడం, భక్తులు సమర్పించి వదిలేయబడిన చట్టములను ఎప్పటికప్పుడు తీసుకెళ్ళటకు కూడళ్ల ప్రదేశంలో డెకరేటివ్ లైటింగ్ మరియు అందరికీ నమస్కారం అండి. మనకు అమ్మవారి ఉత్సవంకి మళ్ళీ మనం విజయనగరం సిద్ధమవుతుంది. 27 సెప్టెంబర్ మనకు ఆ ఉత్సవానికి ముహూర్తంగా టెంపుల్ వారు నిర్ణయించారు. 20వ తారీఖు మనకి దసరా, నెక్స్ట్ మంగళవారం మనకు ఆ ఉత్సవంగా నిర్ణయించడం జరిగింది. దానికోసం ఈరోజు ఫస్ట్ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఎటువంటి అవంతరాలు లేకుండా ప్లానింగ్ చేసుకోవడం కోసం అన్ని డిపార్ట్మెంట్స్తో ఈరోజు ఒక కోఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎలాగైతే ప్రతి సంవత్సరం అత్యంత ఉత్సవంగా అత్యంత భక్తి శ్రద్ధలతో మనం చేసుకుంటామో ఈసారి కూడా ప్రజలందరూ పాల్గొని ఉత్సవాన్ని భక్తి శ్రద్ధలతో మరింత గొప్పగా చేసుకోవాలని మనం అనుకుంటున్నాం. దాంతోపాటు మనకు ముందు 2 రోజులు కూడా మనకు విజయనగర ఉత్సవాలు కూడా జరుగుతాయి. ఆ విజయనగర ఉత్సవాలకు కూడా మనం రెడీ అవుతున్నాం. దానికోసం కూడా ప్లానింగ్ చేసుకున్నాం. సో ఏమైతే మనం ప్రతి సంవత్సరం చేస్తున్నామో వీటి కోసం ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో శానిటేషన్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, రోడ్స్ రెడీ చేయడం కానీ, ఊరినంతా కూడా ఒక మంచిగా అలంకరించి బాగోగేట్టు చూసుకోవడం కానీ, వీటన్నిటి మీద మన ఆఫీసర్స్ అందరికీ కూడా కన్సర్న్ ఆఫీసర్స్కు దిశానిర్దేశం చేయడం జరిగింది. సో ఇంకా నెక్స్ట్ మీటింగ్లో మళ్ళీ మనము పొలిటికల్ రిప్రజెంటేటివ్స్ అందరితో కలిపి ఒకసారి చేసుకుందాము. ఆ తర్వాత ఇంకో మీటింగ్ పెట్టుకొని ఫైనలైజ్ ఎక్కడెక్కడైతే ఇంకా గ్యాప్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఫిల్ చేసుకుని ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే.